ఫస్ట్ టెక్నో 1691 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి జనవరి 18, 2024. టైం వచ్చేసరికి 6 PM అవుతుంది దగ్గర. ఇప్పుడు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ నిన్న S24, S24 Plus, S24 Ultra ఈ 3 ఫోన్స్ లాంచ్ చేసింది నిన్న నైట్. మీరు లాంచ్ ఈవెంట్ నుంచి ఒక వీడియో కూడా చేశాను నేను. ఈరోజు మార్నింగ్ చూడకపోతే ఫస్ట్ లుక్ వీడియో చూసేయండి. S24, S24 Plus, S24 Ultra అది. వీటి అన్బాక్సింగ్ వీడియోస్ మీకు నెక్స్ట్ వీక్లో అయితే వస్తాయి. సో ప్రజెంట్ అయితే ఓన్లీ ఫస్ట్ లుక్ అన్బాక్సింగ్స్ వీళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం అయితే నెక్స్ట్ వీక్లో వస్తుంది. S24 Ultra వీడియో మాత్రం మిస్ కాకండి. అది డిఫరెంట్ ఉంది ఫోన్ అయితే. చాలా కొత్త కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు AI సంబంధించి. సో ఇవన్నీ ఆ వీడియోలో మీకు కవర్ చేస్తాను. సామ్సంగ్ అయితే మెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ స్టెప్ తీసుకుంది ఏఐకి. నేను ఎప్పుడు చెప్తుంటే ఏఐ ఫ్యూచర్ అని చెప్పేసి. ఇప్పుడు ఏఐ అయితే మీరు చాలా పనులు చేయొచ్చు S24 Ultraలో. అవన్నీ మనం వాడాలి ఫస్ట్. వాడిన తర్వాత మీకు చెప్తాను. నేనే ఇంతవరకు యూజ్ చేయలేదు వాటిని. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే S24 సిరీస్ వీళ్ళు లాంచ్ చేశారో ఈ ఫోన్స్ అన్నిటికీ వీళ్ళు 7 years OS అప్డేట్స్ ఇస్తున్నారు, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. నార్మల్గా మనకి బ్రాండ్స్ అన్ని 3 years OS అప్డేట్స్ ఇస్తాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తాయి. వీళ్ళు ఎట్లా కాదు, 7 years అంటే చాలా ఎక్కువ. అండ్ ఫ్యూచర్ రెడీ ఫోన్ అని చెప్తున్నారు. ఫ్యూచర్లో మీరు అప్డేట్స్ పరంగా ఎటువంటి ఇష్యూ లేకుండా యూజ్ చేసుకోవచ్చు అన్నట్లుగా చెప్పారు. సో ఈ రెండు నాకు చాలా బాగా నచ్చినాయి. ఏఐని యాడ్ చేయడం అండ్ అప్డేట్స్ 7 years తీసుకురావడం. అండ్ మిగతావన్నీ మీరు ఫస్ట్ లుక్ వీడియోలో చూడండి, అక్కడ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అండ్ ఇంకొకటి ప్రైజెస్ గురించి అయితే నాకు అప్పుడు రికార్డ్ చేసేటప్పుడు తెలియదు. సో ఇప్పుడు ప్రైజెస్ డీటెయిల్గా మాట్లాడే ప్రైజెస్, ఆఫర్స్ ఇవన్నీ వీటన్నిటి గురించి. అన్నిటి మీద లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే S23 సిరీస్తో కంపేర్ చేస్తే 5,000 రూపాయల ప్రైస్ అయితే పెంచారు. ప్రతి మోడల్ మీద పెంచారు. ఇప్పుడు అయితే ఏ ఫీచర్స్ ఉన్నాయి అన్నిటికీ వస్తాయి. S24 సిరీస్ అన్నిటికీ ఏ ఫీచర్స్ వర్క్ అయితే, ఓన్లీ ఆల్ట్రాలోనే కాదు బేస్ మోడల్స్లో కూడా మీకు ఏ ఫీచర్స్ అయితే వర్క్ అయితే. అండ్ ఇంకా దీనిలో మనకి ఫస్ట్ బేస్ మోడల్ ప్రైస్ చూసుకుంటే మాత్రం 8GB RAM 256GBతో స్టార్ట్ అవుతుంది. 79,999 రూపాయలు ఉంది. అండ్ 8/512 వచ్చేసరికి 89,999 రూపాయలు ఉంది. S24 Plus వచ్చేసరికి 12GB RAMతో వస్తుంది. స్టార్టింగే 12GB RAM 256GB స్టోరేజ్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 99,999 రూపాయలు ఉంది. అండ్ 12GB RAM 512GB మోడల్ వచ్చేసరికి ఇది 1,09,999 రూపాయలు, అంటే 1,10,000 రూపాయలు దాకా ఉంది. అండ్ టాప్ మోడల్ అయితే S24 Ultra ఉందో ఇది వచ్చేసరికి మీకు బేస్ మోడల్ 12GB RAM 256GBతో స్టార్ట్ అవుతుంది. ఇది మీకు 1,29,999 రూపాయలని స్టార్ట్ అవుతుంది. మిగతా ప్రైజెస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. టాప్ మోడల్ 1TB మోడల్ కూడా ఉంది. ఇది మీకు 1,60,000 దాకా వెళ్ళిపోతుంది ప్రైస్ అయితే. ఇంక ఈ ఫోన్ మీద ప్రీ బుకింగ్ ఆఫర్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. ప్రీ బుకింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సేల్కి వచ్చేసరికి ఇవి జనవరి 31వ తారీఖున సేల్కి అయితే రాబోతున్నాయి. ప్రీ బుక్ చేసిన ప్రతి ఒక్కరికి వీళ్ళు 5,000 వర్త్ వైర్లెస్ ఛార్జర్ ఫ్రీగా ఇస్తున్నారు. దీంతో పాటు S24 Plus, S24 Ultra ఈ రెండు మోడల్స్ ఒకవేళ మీరు ప్రీ బుక్ చేశారనుకోండి, ఏదైతే 256GB బేస్ మోడల్ ఉందో దాన్ని ప్రీ బుక్ చేస్తే మీరు 512GB మోడల్ పొందుతారు. సో ఇది ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళకే అనమాట. 256GB మీరు అదే ప్రైస్కి మీకు 512GB మోడల్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో ఇది కూడా ఒకటి ప్లస్ పాయింట్. అండ్ ఇంకొకటి బ్యాంక్ ఆఫర్ వచ్చేసరికి మీకు S24 Plus మీద 8K వరకు బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తున్న HDFC కార్డ్స్ మీద 8,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. S24 Ultra మీద 5,000 రూపాయలు బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది. 3 ఫోన్స్ మీద మీకు పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే ఎక్స్ట్రాగా 5,000 రూపాయలు ఎక్స్చేంజ్ బోనస్ ఇస్తున్నారు. ఇవి ఆఫర్స్ S24 సిరీస్కి సంబంధించి. ఒకవేళ వీటి గురించి మీరు ఇంకా డీటెయిల్స్గా చెక్ చేయాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో సామ్సంగ్ వెబ్సైట్ లింక్ ఇస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అన్బాక్సింగ్ వీడియోస్ మీకు నెక్స్ట్ వీక్ అయితే వస్తాయి. ఒకవేళ మీ ప్రీవియస్ జనరేషన్ సామ్సంగ్ ఫ్లాగ్షిప్స్ అంటే సామ్సంగ్ S23 సిరీస్ కానీ, Z Fold 5 కానీ, Z Flip 5 కానీ, S9 Tab S9 సిరీస్ వీటన్నిటికీ వీళ్ళు One UI 6.1లో ఏ ఫీచర్స్ ఏదైతే వీళ్ళు చెప్పారో S24 సిరీస్లో ఉన్న ఏ ఫీచర్స్ అన్నీ వీటికి కూడా తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు. ఫస్ట్ హాఫ్లో అన్నారు. నెక్స్ట్ 6 monthsలో ఎప్పుడైనా వీళ్ళు తీసుకొని రావచ్చు. వీటితో పాటు వీళ్ళు ఒక రింగ్ను కూడా టీచ్ చేస్తారు, గెలాక్సీ రింగ్ అని చెప్పేసి. స్మార్ట్ రింగ్ ఇది. దీన్ని యూజ్ చేసి NFC పేమెంట్స్ కూడా చేయొచ్చు అండి. దీన్ని NFC కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇది నాకు తెలిసి Z Fold 6తో పాటు తీసుకొని రావచ్చు, ఆగస్టులో అట్లా తీసుకొని రావచ్చు. జస్ట్ టీచ్ చేశారు అంతే, టీచ్ చేసి వదిలేసారు. దాని గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఏమీ చెప్పలేదు. S24 సిరీస్ మీరు ఫస్ట్ లుక్ వీడియో చూస్తే ఒక ఫీచర్ చాలా బాగుంటుంది, సర్కిల్ టు సెర్చ్ అని చెప్పేసి. గూగుల్తో పార్ట్నర్షిప్ తీసుకొని వీళ్ళు ఫీచర్ తీసుకొని వచ్చారు. మీరు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఏ పేజ్లో అయినా, లైక్ మీరు ఏదైనా బ్రౌజ్ చేస్తున్నారు, ఏదైనా ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తున్నారు, యూట్యూబ్ షార్ట్ చూస్తున్నారు, ఏదైనా వీడియో చూస్తున్నారు. సో దానిలో నుంచి మీరు ఏదైనా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో చూస్తున్నారు, దానిలో నా షర్ట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, జస్ట్ మీరు హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని జస్ట్ దాన్ని సర్కిల్ చేస్తే చాలు, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్కడెక్కడ దొరుకుతుంది అన్ని మొత్తం వచ్చేస్తాయి. గూగుల్ సెర్చ్ నుంచి వస్తారు అనమాట. ఇట్లా వీళ్ళు గూగుల్తో పార్ట్నర్షిప్ తీసుకొని ఈ ఫీచర్ తీసుకొని వచ్చారు. మెయిన్ గూగుల్తో పార్ట్నర్షిప్ తీసుకొచ్చారు కాబట్టి గూగుల్ Pixel 8 సిరీస్లో కూడా ఒకవేళ మీరు Pixel 8 Pro కొని ఉంటే మీరు కూడా ఈ ఫీచర్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. తొందరలోనే గూగుల్ Pixel 8 సిరీస్లో ఈ ఫీచర్ తీసుకొని రాబోతున్నారు. సర్కిల్ టు సెర్చ్, సర్కిల్ అనే కాదు, మీరు స్క్రిబుల్ చేసినా వస్తుంది, అమ్మే ట్యాప్ చేసినా వస్తుంది. ఒక పక్క సామ్సంగ్ R&D డిపార్ట్మెంట్ చాలా కష్టపడి కొత్త ఫీచర్స్ అని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే, ఇంకో పక్క యాపిల్ సామ్సంగ్ని
మార్కెట్ షేర్లు బీట్ చేసింది. Q4 2023 రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే యాపిల్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. గ్లోబల్గా మార్కెట్ షేర్ ప్రకారం చూసుకుంటే యాపిల్ మార్కెట్ షేర్ వచ్చేసరికి 24.7% ఉంది. సెకండ్ ప్లేస్లో శాంసంగ్ 16.3%తో ఉంది. థర్డ్ ప్లేస్లో షామీ ఉంది 12.5%. ఫోర్త్ ప్లేస్లో ట్రాన్సిషన్ హోల్డింగ్, అంటే ఇది మీకు చెప్పాలంటే టెక్నో, ఇన్ఫినిక్స్, ఐటెల్ ఈ మొబైల్స్ ఉంటాయి కదా, అన్ని కలిపి ఈ ట్రాన్సిషన్ హోల్డింగ్ కిందకు వస్తాయి. వీళ్ళ మార్కెట్ షేర్ 8.6%తో ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. ఫిఫ్త్ ప్లేస్లో వివో ఉంది 7.4% తోటి. ఇవి టాప్ 5 బ్రాండ్స్ గ్లోబల్గా Q4 2023 రిపోర్ట్ ప్రకారం. నెక్స్ట్ వచ్చేసరికి ర్యాపిడోకి సంబంధించి హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో ఖైరతాబాద్ ఏరియాలో అశ్విన్ అని చెప్పేసి ఒక అబ్బాయి ఉండేవాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఈ ఇంట్లో ఉన్నాడు ప్రస్తుతానికైతే. ఆఫీస్ వర్క్ మీద ఇంట్లో పనిచేస్తున్నాడు. అతను ల్యాప్టాప్ అర్జెంటుగా ఆఫీస్కి పంపించాలి. సో ఇతను ల్యాప్టాప్ పంపించాలని చెప్పేసి ఇతను ఒక ర్యాపిడో బుక్ చేశాడు. ర్యాపిడోలో శ్రీమంత్ అని చెప్పేసి ఒక డ్రైవర్ అయితే వచ్చాడు. అబ్బాయికి ల్యాప్టాప్ ఇచ్చాడు. తీసుకెళ్ళి మా ఆఫీస్లో ఈ బాబు అర్జెంట్ ప్రాజెక్ట్ ఉంది, ఇది మంచి ప్రాజెక్ట్ ఇది అని చెప్పేసి ఆయనకి ల్యాప్టాప్ ఇచ్చి పంపించాడు. సో ఈ అబ్బాయి మధ్యలోకి వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఆలోచన వచ్చిందనమాట, వీడిని బ్లాక్మెయిల్ చేద్దాం, ఎట్లయినా డబ్బులు గుంజుదాం అని చెప్పేసి. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాడు డ్రైవర్, ఎవరైతే ల్యాప్టాప్ ఇచ్చాడో అశ్విన్, ఆ అబ్బాయికి ఫోన్ చేసి, నీ ల్యాప్టాప్ నేను ఆఫీస్కి తీసుకెళ్ళాలంటే నాకు 30,000 రూపాయలు నువ్వు పే చేయాలి, లేకపోతే దీన్ని ఇక్కడే డిస్ట్రాయ్ చేసేస్తాను, దీని లోపల ఉన్న ఫైల్స్ అని డిస్ట్రాయ్ అయిపోతాయి, అది అని చెప్పేసి అబ్బాయిని బెదిరించడం మొదలుపెట్టారు. అంత చెప్పినా వినట్లేదు అనమాట. ఇంక ఈ అబ్బాయి ఏం చేసేదేం లేక అశ్విన్ అనే అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ హనుమంత్ దొరుకుతాడో లేదో. అతను ల్యాప్టాప్ తీసుకుని అయితే ప్రజెంట్ పరారీలో ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి BCAS, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, వాళ్ళు ఇండిగోకి 1.2 crore ఫైన్ అయితే వేశారు. 1,20,00,000. రీసెంట్గా ఒక న్యూస్ బాగా వైరల్ అయింది, మీరు చూసే ఉంటారు. గోవా నుంచి ఢిల్లీ వెళ్ళాల్సిన ఇండిగో ఫ్లైట్ 13 గంటలు డిలే అయింది. ఈ 13 గంటల గ్యాప్లో లోపల ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళని రన్వే మీద కూర్చోబెట్టారు, అక్కడే తినిపించడం, వాళ్ళని మళ్ళీ నడిపించుకుంటా వేరే ఫ్లైట్ ఎక్కడం, ఇట్లాంటివన్నీ చేశారు. ఈ గ్యాప్లో ఒక అబ్బాయి కొట్టాడు కూడా. ఫస్ట్ స్టేషన్ వచ్చేసి పైలట్ని కూడా కొట్టాడు. ఆయన్ని 6 నెలలు సస్పెండ్ చేశారు. ఏదో జరుగుతుంది, ఇష్యూ అయితే నడుస్తుంది. సో ఇవన్నీ జరిగినాయి, అంతా వైరల్ అయింది. వీడియో అంతా మీరు చూసే ఉంటారు. దీన్ని ముంబై ఎయిర్పోర్ట్కి 90 లక్షలు ఫైన్ వేశారు. అండ్ ఇండిగోకి వచ్చేసరికి 1.2 crore ఫైన్ వేశారు. సరైన సెక్యూరిటీ రీజన్స్ పాటించలేదు. మీరు ఎలా ప్యాసింజర్స్ని రన్వే మీద కూర్చోబెడతారు, వాళ్ళని అక్కడి నుంచి నడిపించుకుంటూ వేరే ఫ్లైట్కి ఎలా ఎక్కిస్తారని చెప్పేసి, ఇది మెయిన్ రీజన్. సెక్యూరిటీ రీజన్ సరిగ్గా పాటించలేదని చెప్పేసి వీళ్ళకి ఫైన్ అయితే విధించారు. నెక్స్ట్ మన ఫ్లిప్కార్ట్లో రియల్మీ 12 Pro Max అని చెప్పేసి ఒక ఫోన్ కనిపిస్తుంది. నార్మల్గా మ్యాక్స్ అని తీసుకురారు రియల్మీ వాళ్ళు, ప్రో ప్లస్ లాగా తీసుకొని వస్తారు. ఇప్పుడు మేబీ ప్రో ప్లస్ని వీళ్ళు మ్యాక్స్ అనే పేరుతో తీసుకొని వస్తారేమో చూడాలి. పేరు అయితే కనిపిస్తుంది. రియల్మీ 12 సిరీస్ లాంచ్ డేట్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది. జనవరి 29వ తారీఖు రియల్మీ 12 సిరీస్ అయితే లాంచ్ అవబోతుంది. నెక్స్ట్ మనకి ఉత్తరప్రదేశ్లో బృందావన్ శ్రీకృష్ణుల వారి టెంపుల్లో అలాగే యాత్రికులు వస్తుంటారు కదా, భక్తులు వస్తుంటారు కదా, భక్తుల దగ్గర నుంచి ఒక చిలిపి కోతి ఐఫోన్ కొట్టేసి పరిగెత్తింది. సినిమాలో చూస్తుంటాం మనం, కోతులు చైన్లు పట్టుకొని పరిగెత్తడం ఇట్లాంటివి. నిజంగానే ఐఫోన్ చేతిలోంచి లాక్కొని పరిగెత్తి పైన ఎక్కి కూర్చుంది. సో దాన్ని చేతిలోంచి ఐఫోన్ని కిందకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. సినిమాలో చూసినట్లుగా దానికి ఆశలు చూపించి ఎట్లా ఒకట్లా ఐఫోన్ అయితే తీసుకొచ్చారు. దీనికి ఆశ అని చూపించారు తెలుసు వాళ్ళు, ఫ్రూటీ డబ్బా ఉంటుంది కదా, ఫ్రూటీ డబ్బాని ఆశ చూపించి దాన్ని ఇసిరేస్తే పాపం అది విలువైన ఐఫోన్ వాళ్ళ మీదకి ఇసిరేసింది. సో అందరు కలిసి దాన్ని పట్టుకొని చప్పట్లు కొడుతూ పండుగ చేసుకుంటారు. అక్కడ మీరు చూడొచ్చు ఎంత ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఐఫోన్ దొరికినందుకు. అదే కోతి ఐఫోన్ తీసుకెళ్ళి ఎవరి చేతిలో అయినా పడితే వాడు అమ్ముకుంటే ఏదైనా జరగవచ్చు. మీకు ఎప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగినాయా? నాకు జరిగింది. సింగరకొండ టెంపుల్లో, అక్కడ కూడా కోతులు ఎక్కువ ఉంటాయి. ఆంజనేయ స్వామి టెంపుల్, అది మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాను నేను అక్కడికి. సో అక్కడ లడ్లు తీసుకురమ్మని మమ్మ డబ్బులు ఇచ్చింది. వెళ్ళి కౌంటర్లోకి వెళ్ళి లడ్లు పట్టుకొని వస్తున్నా, ఒక 2 లడ్లు చేతిలో పట్టుకొని అటాక్ చేసిన ఒక 3-4 కోతులు నా మీదకి అటాక్ చేసి చేతిలోంచి లడ్లు లాక్కొని పరిగెత్తినాయి. చిన్నప్పుడు జరిగింది సంఘటన, చాలా భయం వేసింది నాకు. మీకు ఇట్లాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ సామ్సంగ్ S24 సిరీస్ ఫస్ట్ లుక్ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, దాని నుంచి చెక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై నౌ. మళ్ళీ మనం రేపు టెక్ న్యూస్లో కలుద్దాం.